అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అలా వస్తున్నాయి బా. తిన్నగా చెప్పకపోతే గుండ కింద కొడతా. కొడకా అదిగో ఈ వాయిస్ రాజుగారిదిలో ఉందేటి? లా కాదు ఆయిందే. తప్పుకో. నాన్న నాన్న మాయ ఏంటి వేరియేషను? ఈ చాక్లెట్ తీసుకోమ్మా. మా అమ్మతో గొడవ పడినట్టు మా నాన్నతో పడకో. హైట్ తక్కువ కదా, రాళ్ళు తొందరగా అందేస్తాయి. మామయ్య గారంటే నాకు గౌరవం. చూసాగా నువ్వు మా అమ్మ మీద చూపించిన గౌరవం తిన్నగా వెళ్ళి మా నాన్న మీద చూపించింది. ఏం చేసింది? దీని స్వార్థం కోసం మా నాన్న మీద అనుమానం పుట్టించింది. వన్ గ్రామా? 6 grams. జోక్ చేశానే. బావగారు ఈ ఎంకుణ్ణి ఇంగ్లీష్ లో ఏటంటారండి? అన్న ఏ భాషలోనూ కూడా ఎంకుని ఏమనకూడదండి. చమత్కారం. ఎటకారం. బా కప్పుడు వేడినీళ్ళలో ఈ మాత్రం నిమ్మకాయ ఈ మాత్రం తేనె రోజేసుకుని కలుపుకుని తాగితే నెల రోజుల్లో 3 కేజీలు నిమ్మకాయలో 2 కేజీలు తేనె అయిపోద్ది. నిమ్మకాయ రసంలో నిలువున ములిగి తేనెతో తలంట తానం చేసినా సరే గ్రాము కొవ్వు కూడా కరగదు నాకు. ఏ బా ఓవర్ థింకింగ్ కి ఓవర్ వెయిట్ అయిపోతారంట తెలుసా? అయితే తింకకు బా. తెంకకుండానే ఈ పెంకు మొహాలన్నీ ఓ చోటకు చేరి ఇలా ప్రేమలు కురిపించేసుకుంటాయా? నువ్వే కదా బా పండగ పూట అందరూ కలిసి ఉంటే ఇల్లంతా కలకలకలకలలాడిపోద్దన్నావు. ఇప్పుడెందుకు కన్నీళ్ళు ఎట్టుకుంటున్నావు? ఎడగొట్టడం ఈజీ, కలపడం కష్టం. కష్టం అంటే నీకు బాగా ఇష్టం కదా బా. చెప్పు దెబ్బలు తగిలేస్తున్నావు, సొక్కేసుకుని మరి బయలుదేరుతావు. మంచి పని చేసినప్పుడు భుజం తట్టాలి. బాధ్యతలు మోసి మోసి భుజాలు వాచిపోతున్నాయి కదా బా. తడితే నొప్పొచ్చేస్తుంది. కొడితే బొప్పు వచ్చేస్తుంది. కామెడీ చేసేవనుకో కనుమ రోజు కోడికి బదులు నిన్నుండేస్తాను. ఉమ్మడి కుటుంబం అని ఊబిలో పడి ఉక్కిరి బిక్కిరైపో. థ్యాంక్స్ బావగారు. బావగారు పంచి కట్టుకున్నవాడు ప్రపంచం అంతా తిరగలడు తెలుసా? పంచి కడితే ప్రయాణ టికెట్లు ఉండవా ఏంటి? కాదండి. మరేటండి? ప్యాంట్ అయితే పట్టేస్తా ఉంటది. అదే పంచి అయితే ఫ్రీగా తిరగచ్చు కదా. మీ నాన్న జోకులు మరీ డోకొచ్చేస్తున్నాయి బా. మరే అత్తయ్య వచ్చే జన్మలో కూడా మీరే నాకు అత్తయ్యగా రావాలి. ఎందుకో తెలుసా? నాలాంటి ఎరుపప్ప దొరుకుతాడని. కరెక్ట్. అవును, నువ్వే నా కోడలుగా రావాలి. మరి నేను కోడలు వస్తే కోడలు వాళ్ళమ్మ రాదా? అయితే ఓకే. ఓ వీళ్ళ ప్రేమలకి పేగులు మెల్లెట్టేస్తున్నాయి. అత్తయ్య ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక కొత్త నిర్ణయం తీసుకున్నా. ఏంటది? ఏదైనా అనుకుంటే ఆ పని వెంటనే చేసేయాలి. ఇప్పుడేమనుకుందో? మీ కాళ్ళకి దండం పెట్టాలనుకున్నా. ఇది కాలు చాపండి. పెట్టేసా. నా కోడలు ఇనుము. బంగారం కదా అంటారు. బంగారం అయితే ఎవరన్నా కొట్టేస్తారు. నువ్వు లేకుండా నేను ఉండగలనా? మరి నేను ఇనుముని కన్నా ఇనపెట్టే. అయితే ఓకే. ఈ పర్ఫార్మెన్స్ చూడడానికే కదా అన్ని ప్లాన్లు వేసావు. చూడు వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు. అత్త కోళ్ళు కలిసిపోయి కుటుంబం అంతా ఇలా కలకలకల ఆడిపోవడానికి కారణం ఏంటనే కదా మీ డౌట్. ఉన్నాడుగా వెంకటేష్. వారం ముందు ఏం జరిగిందంటే
ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పుకి గొడ్ల చావడికి ఏరేకు వేపిద్దావా అని రేడియోలో వచ్చేది పాత అడ్వర్టైజ్మెంట్. ప్రెజెంట్ మాట్లాడుకుందామా? మాటలతో పని అవ్వట్లేదే. చేతలతో చేతులు కాల్చుకోబా, నీ బా అలవాటే కదా. జోకు వేస్తే నవ్వొత్తదని. శాకు పొడితే రక్తం వస్తుంది. విడకొడితే కలుస్తారన్నావు. కలుస్తారు. ఇప్పుడు ఈ మామిడికే ఉంది. దీన్ని ముక్కల కింద కోసి ఉప్పు కారం అద్దుకుని విడివిడిగా తినేయచ్చు. ఓకే. అదే ముక్కల్లో ఆవు పిండి, మెంతులు, వెల్లుల్లి, నూనె ఎత్తే కలిపి జాడీలు పెట్టేయచ్చు. కానీ ఒక్క కాయతో ఆవకంట బొక్కాపరం బా. చాకుతో పొడిచి నిన్ను ముక్కలు చేసేడతా పచ్చడి. వద్దొద్దు బా, చెప్పు. ఆల్రెడీ అందరిని ఎడగొట్టేశాం. ఇప్పుడు ఆవు పిండి, నూనె, మెంతులు వేసి అందరిని కలిపి పచ్చడి చెయ్యాలి. ఇంగ్రీడియంట్స్ లేక నేను చేస్తా ఉంటే. యూ మీన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఐడియాస్? ఎస్, అంతేనా? మనకు అసలు రాబా. తెలుసు. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు బా. పండగనే పచ్చడి అనుకుందాం. మనోళ్ళందరినీ మామిడికాయ ముక్కలు అనుకుందాం. పచ్చడి చెయ్యాలంటే పదార్థాలు కావాలి. పండగ చెయ్యాలంటే ఏం కావాలి? డబ్బులు, బట్టలు, బంగారం. ఎస్, అవే మన ఇంగ్రీడియంట్స్. వాటిని చెల్లితే పండగ అయిపోతుంది. ఎలా బా? నీకు ఐఫోన్ 16 కొనిచ్చాను కదా, దాంతో ఏం చేస్తున్నావు? డైలీ ఛార్జింగ్ పెడుతున్నా బా. చెప్పా చెప్పా. కెమెరా క్వాలిటీ బాగుందా? పగిలిపోతుంది. పట్టుకుని పద. పదవా. నేను రూమ్ లో చేసేదంతా కెమెరా షూట్ చేయి. నా బట్టలన్నీ దట్టంగా ఈ బ్యాగ్లో కుక్కు. పండగ వెళ్ళేదాకా తీర్థయాత్రలన్నీ తిరిగి ప్రసాదాలు పట్టుకుని వస్తా. తీర్థయాత్రలంటే థాయిలాండా? తీర్థం యాత్ర. నువ్వు ఎటకారం చేసినా నా ఎమోషన్ అది కాదు. మరి కరెక్ట్ గా పండగల్లోనే ఎందుకు తీర్థాలు ప్రసాదాలు గుర్తొచ్చాయి? పండగల్లో పెళ్ళానికి పట్టు చీరలు కూడా కొనలేనప్పుడు నేను అసలు ఇక్కడ ఎందుకు ఉండాలి? సంక్రాంతి సేల్స్ లో పాల్స్ కూడా పర్చేస్ చేయలేనప్పుడు నీ ఐస్ ముందు లెగ్స్ తో ఎలా తిరగాలి? తరగని ఆస్తులున్న వాళ్లే తరుగులు చూసుకుని మరి బంగారం కొని బంగారం లాంటి పెళ్ళాలకి ఇస్తున్నప్పుడు మధ్య తరగతిలో పుట్టి ఇస్టిమేషన్ వేయించుకుని ఈ మెళ్ళలో ఒక నెక్లెస్ కొనలేనప్పుడు కనుమ రోజు కోడికూర ఎలా తినాలి? ఒక సగటు భార్యకి ఇవన్నీ చేయలేనప్పుడు పండగ పూట పప్పలు తింటా నేను ఇంట్లో ఉండలేను. అందుకే థాయిలాండ్ చిచి తీర్థయాత్రలకు వెళ్ళి పండగ లేక వస్తా. ఇన్ని కొంటే ఇల్లే దేవాలయం అవుద్ది కదండి. కొనపోతే దయ్యాలు దెబ్బవుద్దా? ఏం కొనాలనుకుంటున్నారా అన్ని కొనేయండి. మన ఇద్దరమే కలిసి పండగ చేసుకుందాం. ఈ మెడకో నెక్లెస్ కొంటా. ఆ నెక్లెస్ వేసుకొని నేను నెక్లెస్ రోడ్ మొత్తం తిరుగుతా. ఈ చేతులు గాజులు కొంటా. మీ చేయి పట్టుకొని గోల్కొండ మొత్తం తిరుగుతా. కంచి, ధర్మవరం, వెంకటగిరి, బెనారస్, షిఫాన్, తుఫాన్, గఫాన్, ఆఫ్ఘాన్ ఏ చీరలు కావాలో చెప్పు, ఓ మూట తెచ్చి మేట ఎత్తా. నేను పూటకో చీర కట్టుకొని చార్మినార్ మొత్తం తిరుగుతా. కానీ ఇవన్నీ ఇప్పుడే కొంటున్నట్టు మా అమ్మకి అస్సలు తెలియకూడదు. మరి ఏంటి ఆ, మీ అమ్మకి తెలియకుండా ఆ, నాకు కొంటున్నావా? ఆ. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ నేను తీసేసుకున్నా. మరి పాత ఏం చేస్తావు? పెండింగ్ లో పెడతా. 10 ఏళ్ల నుంచి పెండింగ్ లోనే పెడుతున్నావు. ఈ ఏడాది కట్టుబడి ఉంటా. అబ్బో. అయినా నువ్వు మీ అమ్మని కాదని నాకు ఇంపార్టెన్స్ ఇచ్చావు చూడు. ఆ. నా చెప్పు మీద కొట్టినా నీ చెప్పు చేతుల్లోనే ఉంటా. చాలు, ఈ సంవత్సరానికి ఇది చాలు. నువ్వు బట్టలు బంగారం కొనేస్తే కొనేస్తే అంటావేంటి? ఏంది బాబు సంగతి? అదిరిపోద్ది సంక్రాంతి. జుప్పు 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 జుప్పు. ఏంది సీను సంగతి? ఇరగదిద్దాం సంక్రాంతి. జుప్పు 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 జుప్పు. అమ్మకన్నా పెళ్ళానికి ఇంపార్టెన్స్ ఇస్తే సెంపల మీద కొట్టిన చెప్పు చేతలో ఉంటుందా? ఇంత చిన్న లాజిక్ కుదిలేసి ఇన్నాళ్ళు ఎంత పెద్ద పెద్ద గొడవలు తీసుకున్నాను. వీడియో రెడీ బా. ఆర్ఆర్ వేసావా? వేసాబా. ఎఫెక్ట్లు వేసావా? ఫిల్టర్ కూడా వేసాబా. ఎందుకు? నీ మొహం బాగోదు కదా.
పంపేసావా? ఆ, బ్లూటిక్లు కూడా వచ్చాయి. అయితే కాల్ చేసి రియాక్షన్ ఏంటో కనుక్కో. అలాగే. నువ్వు మీ అమ్మని కాదని నాకు ఇంపార్టెన్స్ ఇచ్చావు చూడు. హలో, హలో అత్తయ్య, వీడియో దేకారా? దేకాను. మా యదవకి తల్లి కన్నా పెళ్ళం ఎక్కువైపోయింది. అవునత్తయ్య, మీరు ఊరు వెళ్ళేసరికి మరీ ఊరుకోకలా తయారాడు. ఆ, అత్తయ్య, మీరు ఊరు వెళ్ళేసరికి మనీ మొత్తం అక్కకే ఖర్చు పెట్టేస్తున్నాడు. పెట్టనివ్వను. పెట్టే సద్దా రైలు పెట్టెక్కేత్తా. వెంటనే ఎక్కండి అత్తయ్య. ప్లాన్ సక్సెస్. ఈ యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావంటే ఎమోషన్ పండాలని ఇంప్రూవైజ్ చేసాబా. కొడితే మూతి సైజు మారిపోద్ది. మీ అమ్మ వచ్చేస్తుంది, ఇంకా మా అమ్మ రావాలి. నెక్స్ట్ ఏంటి బా? మా అమ్మ వస్తుందన్న సంగతి మీ అక్కకు తెలియాలి. అర్థమైంది. చందమామ కంచెం ఇట్టి సన్న జోజి బువ్వ పెట్టి. రాజ్కుమారి, నీకు అగ్గి రాజుకునే మాట ఒకటి చెప్పనా? ఏమి రాజుకున్నా మా ఆయన నా వైపు ఉన్నాడు. అగ్గి మీద 1/2 లీటర్ నీళ్లు పోసి ఆర్పెత్తా. అత్తయ్య వచ్చేస్తుంది. 1/2 లీటర్ సరుపు 1 ట్యాంక్ ఉండాలి. మావయ్య మీద కావాలని అనుమానం రేపి అత్తయ్యని ఊరికి పంపించేసావని అత్తయ్యకి తెలిసిందనుకో. ఎలా తెలుస్తుంది? బావ చెప్తే పట్టుకో. అది కాదు నాన్న. మరి ఏదిరా? అది ఏమైంది? అత్తయ్య వచ్చేస్తుందంట. అమ్మో అమ్మో, నీకేమైంది? గూట్లో పెట్టి గుడ్డెడితో కోతొచ్చి కొట్టిపోయిందంట. సార్జీకి డబ్బులు లేకపోతే మీ అమ్మ డబ్బల్లో దాచుకున్న డబ్బులు అట్టుకొచ్చాను. ఎంత? 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు తీసేద్దలే. అమ్మో, మామయ్య, అయినా మీరెందుకు వచ్చారు? అసలు మీరు రావటం వల్లే అత్తయ్య వచ్చేస్తుంది. అవును, డబ్బులు దొబ్బేశాను కాబట్టి నేను భయపడుతున్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు చెప్పకుండా డబ్బులు కొట్టేసావు. ఇది చెప్పుడు మాటలు చెప్పి అమ్మ నేను కొట్టడానికి వచ్చేలా చేసింది. ఏంటి? పెళ్ళం అంటే మొగుడుకు భయం ఉన్నప్పుడు అత్తంటే కోళ్ళకు భయం ఉండదా? కరెక్టే. అత్తయ్య రాకుండా ఆపచ్చు కదా. ఆపచ్చు కదరా. ఆపడం కష్టం గాని వచ్చాక మిమ్మల్ని ఏం చేయకుండా ఐడియా ఇవ్వడం easy. ఎవరా బాబు? నువ్వు ఈ 2 ఏళ్ళు తీసుకెళ్లి అమ్మకో మంచి చీర కొను. అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పు. సూపర్ ఐడియా. మరి నేను నువ్వేం చేస్తావంటే మీ అమ్మతో మా అమ్మకి ఓ మంచి గిఫ్ట్ ఇప్పించు. నువ్వు పంపిస్తే నేను రప్పించాలా? నువ్వు ఇరుక్కుంటే నేను తప్పించాలా? గిఫ్ట్ ఏం కొనాలి? గోల్డ్ రింగ్, గోల్డ్ కలర్ సారీ. రేట్ ఎక్కువ. గోల్డ్ నెక్లెస్, గోల్డ్ కలర్ సారీ. రింగే బెటర్. ఏళ్ళు గోల్డ్ కలర్ సారీ దొరకపోయినా గోల్డ్ ఉండేలా చూడు. ఎస్, పండగ మొత్తానికి అందరినీ మోపు చేసాం. అలా మోప్ చేసి ఇలా మొహం ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? ప్రతి పండగ 25,000తో పోయేది. ఈ పండగ 25,000 తక్కువ 10 లక్షలైంది. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఒరే సీనుబాబు, రాజుగారు, మీ అమ్మకి ఫోన్ కొనిచ్చావు కానీ దానికి వాడటం నేర్పాలి కదా. ఏమైంది? ఆ పచ్చాకులో నన్ను బ్యాక్ చేసింది. పచ్చాక వాట్సాప్. అత్తమానం టింగు 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 అని మెసేజ్లు పంపుతూ ఉంటే ఏం చేస్తాను? నీలాంటి దాని వల్ల నేను నెట్ బ్యాలెన్స్ అంతా ఆ టవర్ రోడ్ దగ్గర ఉండిపోతుందా. టవరు ఎగురుద్ది. ఏంటత్తయ్య మీరు వాట్సాప్ వాడుతున్నారా? ట్విట్టర్ కూడా వాడుతున్నా. ఆ? మరి అదే ట్విట్టర్లో పిట్ట ఉంటది కదా, దాని పేరేంటో తెలుసా? ఏంటి? కింగ్ ఫిషర్. అది బీరకాయ మీద కదా ఉంటది. ఇక్కడ చేసా ఖాళీ అయ్యాక అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోద్దులేండి. చమత్కారం. ఎటకారం. పండగ వంకెట్టుకొని సీసాలు గీసాలు అంటే కూసాలు కదిలిపోతాయి. ఇదొకత సోడాకాయలా గోళీకాయలాగే తాగిదామన్నప్పుడల్లా అడ్డొచ్చేద్దా. అవునా? అరే సీను, అమ్మా ఇవాళ మీ నాన్నకి డబ్బులు ఇచ్చావనుకో నీకుంటదిరా. అలాగే. ఆయనకి ఆల్రెడీ పండగ పేరు చెప్పి ఉంగరాలు, నెక్లెస్లు, గాజులు, చీరలు బాజా బాగా మోగింది. ఇంక పంపర్లేండి. పంపాలన్నా కుదరదు కూడా. ఆర్బీఐ కొత్త రూల్ పెట్టింది. ఏమని? ఫోన్ పేలో 1000 రూపాయలకి మించి వెళ్ళట్లేదు తెలుసా? ఎందుకు? ఏదో 10,000 పంపించాడు.
న్యూస్ చూడదు, న్యూస్ అని చేస్తుంది. వచ్చాయిగా. వస్తాయి. అది మా ఓడి దెబ్బ. సూపర్ బావగారు. బావగారు, ఆ. ఇలా కుటుంబం అంతా పండగ చేసుకుని ఎన్ని సంవత్సరాలైందని బావగారు? అల్లుడు అసాధ్యుడు బావగారు, ఏది అడిగినా చేసేస్తాడు. బా నువ్వు సూపర్ బా. థ్యాంక్ యూ. సంక్రాంతి అంటే ఒక పండగలా మిగిలిపోయింది. పెద్దోళ్ళై పొరుగురు వెళ్ళిపోతున్నారు, సొంతూరులో పెద్దోళ్ళు మర్చిపోతున్నారు. మీరెవరూ రాక పిండి వంటలన్నీ వంటింట్లోనే మిగిలిపోతున్నాయి. దారులన్నీ ఏరైనా మన గోదావరి ఎప్పుడు మీ గురించి ఎదురు చూస్తానే ఉంటుంది. సంవత్సరం అంతా ఎలాగా ఉద్యోగాల్లో కొట్టుకుంటూనే ఉంటాం. పండగ ఊరు వెళ్ళిపోతారు. ఊరెళ్తే చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు, కోడి పందాలు, కొత్త సినిమాలు. మళ్ళీ సంవత్సరానికి సరిపడా సంబరాలు. ఇంటికి వెళ్తే ఒంటికి మంచిది. ఊరు వెళ్ళిపోతారండి. ఆ, ఫ్యామిలీ బండి ప్రేక్షకులందరికీ అప్పడాలని తినేసావా? నేనే తిన్నానా? ఒరే సీన్ బాబు, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదరా. ఎవరితో అన్న ఎఫ్ఐఆర్ అన్నట్టు ఏ ట్రీట్లైనా విన్నావేరా? ట్రీటా? స్ట్రీట్ లేదు. చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ ఆంటీ గారండి అనే కదా పిలిచాను నేను. ఆ కోపంతోనే కదా నిన్నెవరో దేకేవారు కాదు. అదిగో ఏనండి, ఎవరో నా మీద అనుమానం పెట్టారురా.